హాయ్, మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము కాకరకాయతో మరొక పద్ధతి నేర్చుకున్నాం. అదేంటంటే చేదు అస్సలు ఉండదు, బాగుంటుంది. ఎవరైనా తినచ్చు, హ్యాపీగా తినచ్చు, గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టచ్చు. సింపుల్ వేనే కానీ బాగుంది. మరొక పద్ధతి అనమాట. నీట్గా సింపుల్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే త్వరగా అయిపోతుంది. ఓకేనా? రెసిపీ ముందు ఏంటంటే మనము ఈ కూరకి మసాలా చేసుకుంటున్నాం. కొన్ని కూరలకి ఏంటంటే మనం యాడ్ చేసే వాటిని బట్టి వస్తుంది. కొన్ని వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కొంచెము వెల్లుల్లిపాయలు, పసుపు, ఉప్పు దోరగా వేగించుకొని ఆరిన తర్వాత పౌడర్ కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయలు ఏంటంటే ఒకే సైజులో ఉన్నవి. పైన తొక్క తీసాను అనమాట. పీలర్తో తీస్తే కొంచెం చేదు తగ్గుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే చేదు తగ్గటమే. కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టేసి పక్కన పెడితే అందులో నుంచి నీరు వస్తుంది. దాన్ని మనం కొంచెము పిండి పక్కన పెట్టుకుంటే ఇంకా చేదు తగ్గుతుంది. ఎవరైనా తినొచ్చు, ఇష్టం లేని వాళ్ళైనా. జనరల్గా అయితే ఆ తీసే వాటరే మంచిది, షుగర్కి కానీ దేనికైనా కూడా. అంతే. ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇవి గుత్తి వంకాయలాగా కాకరకాయని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాన్ని గుత్తి కాకరకాయ అంటారు. అంతే. చాలా ఓపికగా నెమ్మదిగా 4 వైపులు ఫ్రై అవ్వాలి. కంగారు పడితే ఏమవుతుందంటే ఫ్రై అవ్వదు, పచ్చి పచ్చిగా కూడా ఉండొచ్చు. అంతే. ఇది ఫ్రై అయ్యే కొద్దికి ఏమవుతుందంటే పువ్వులా విచ్చుకుంటుంది. ఇంకా మనం ఏం చేయని అవసరం లేదు. ఈ మసాలాకి ఏంటంటే మనం రెడీ చేసుకున్న దాన్ని కొట్టి అలా అందులోనే వేసేస్తే ఆల్రెడీ ఫ్రై అయ్యి ఓపెన్ అయింది కాబట్టి ఈ పౌడర్ వెళ్ళిపోతుంది లోపలికి. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, సైడ్కి పెట్టుకోవడానికి బాగుంటుంది, ఏదైనా బాగుంటుంది. కాకరకాయ ప్రేమికులకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనము కాకరకాయని టేస్ట్ చేద్దాం. ఇది ఫ్రై అయ్యి అంతా మసాలా వెళ్ళింది. జస్ట్ కొంచెం అస్సలు చేదు లేదు, చాలా బాగుంది. నైస్. ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.